అండ్ ఈరోజు మాది వైభవ లక్ష్మీ వ్రతం లాస్ట్ రోజు. ఈరోజు అమ్మవారికి నేనేమో ప్రసాదాలు చేయించాను చూపిస్తానండి. పులిహోర, కట్టు పొంగలి, పరవాన్నం అంటాం కదా మనం, అది కొబ్బరి అన్నం, దద్దోజనం, గారెలు, పూర్ణాలు, రవ్వ కేసరి, బొబ్బట్లు, ఇంకా లాస్ట్ ఎవ్రీ వీక్ పెట్టేది వడపప్పు, ఇంకా పానకం. వడపప్పు పానకం ఎవ్రీ వీక్ పెట్టాలండి. అలాగే నేను వడపప్పు పానకంతో పాటు 2 స్వీట్లు, ఒక హాట్ చేసి పెట్టేదాన్ని ఎవ్రీ వీక్. ఇది లాస్ట్ రోజు అనమాట. వాయినాలు ఇచ్చుకుంటున్నాను, అందుకని అమ్మవారికి 11 వెరైటీస్ చేశాను. ఇదండి పూజ. ఈరోజు చాలా చాలా బాగా జరిగింది. నేను పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏ టైంలో ఎవరు రావాలో అలా వచ్చారు. ఆహ్వానించినప్పుడు ఒకళ్ళు వచ్చారు, వాయినం ఇచ్చేటప్పుడు 2 వచ్చారు, పూజ స్టార్ట్ అయినప్పుడు ఒకళ్ళు వచ్చారు. అందరు చాలా బాగా ఆశీర్వదించారు. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మా అమ్మవారిని చూడండి. హలో, ఇది నేను 3rd టైం అండి చేసుకోవటం. నా లైఫ్లో అయితే అమ్మవారు చాలా చాలా అద్భుతాలు చూపించింది. అందుకే నేను ఈసారి ఫస్ట్ టైం 8 వీక్స్ చేసుకున్నాను, సెకండ్ టైం 4 వీక్స్, ఈ 3rd టైం 4 వీక్స్ చేసుకున్నాను. అమ్మ దయ వల్ల నేను ప్రతి ఇయర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ వైభవ లక్ష్మి చల్లని చూపు నాపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. ఇవి వాయనం ఇచ్చుకునేటప్పుడు మనము ఇలా ఇచ్చుకోవాలండి. ఇలా లేదు అనుకుంటే మన శక్తి కొలది ఇచ్చుకోవచ్చు. నేనేమి ఇస్తున్నాను అంటే చీర, జాకెట్, తాంబూలం, గాజులు, అద్దం, బొట్టు, కాటుక, పౌడరు, పసుపు, కుంకుమ, రబ్బర్ బ్యాండ్లు, తువ్వెన, మెహందీ కోను. ఏంటంటే ఇప్పుడు